ఓం శ్రీ మాత్రే నమః. ఖగోళంలో గ్రహాల కదలికలు, నక్షత్రాల సంచారం ఆధారంగా 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా? ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా? పదోన్నతులు లభిస్తాయా? వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా? నష్టాలు తప్పవా? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులకు చదువు ఎలా కొనసాగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు, వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసొచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను. మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఆదాయం 2గా ఉండటం అంటే వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు పరిమితంగా ఉంటాయి. ఇది ఆర్థికంగా ఒత్తిడిని కలిగించవచ్చు. ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది. ఆర్థిక ప్రణాళికను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. వ్యయం 14గా ఉండటం వలన ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇది ఆర్థికంగా మరింత ఇబ్బందులను కలిగిస్తుంది. ఖర్చులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించుకోవడం మరియు అవసరమైన వాటికే పరిమితం అవ్వడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అప్పులు పెరిగే అవకాశం ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 5గా ఉండటం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవం మరియు గుర్తింపు లభిస్తుంది. పనిచేసే చోట మరియు సమాజంలో మంచి పేరు మరియు గౌరవం పొందుతారు. వీరు తమ నైపుణ్యాల ద్వారా లేదా సహాయ సహకారాల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అవమానం 2గా ఉండటం వలన ఈ రాశి వారికి అవమానాలు తక్కువగా ఉంటాయి. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకు ధన పంచమాధిపతి అయిన గురుడు 8వ స్థానంలో సంచరించడం అంత అనుకూలమైనది కాదు. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అనేక ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో పొందిన ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వలన కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే తిరిగి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వృత్తిపరంగా వృశ్చిక రాశి జాతకులు పనిచేసే చోట ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనుల మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. దీని వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరగడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కూడా సంభవించవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూల సమయం. అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క భాగ్యస్థాన సంచారం వలన అన్ని రకాల ప్రయత్నాలను విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉండి మీరు తలపెట్టిన కార్యాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే ప్రయత్నాలను మంచి ఫలితాలు ఇస్తాయి. మీరు ప్రారంభించిన నూతన వ్యాపారాలు విజయవంతం అవుతాయి. మీ పెట్టుబడులు అధిక లాభాలను అందిస్తాయి. మీరు చేసే ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో మీకు సానుకూల శక్తి అధికంగా ఉంటుంది. ఇది మీ విజయానికి తోడ్పడుతుంది. డిసెంబర్ నెలలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ముఖ్యంగా ఈ విషయంలో సంపదను స్థిరపరచుకోవడానికి వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో ఒడిదుడుగులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని గురికాకుండా ఉండాలి. మీ ఆరోగ్యానికి భంగం కలిగించే అలవాట్లను దూరంగా ఉంచడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం, అర్చన వంటి పూజలు చేయడం వలన సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆయన అనుగ్రహం వలన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందడం వలన కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురు గ్రహం అష్టమ స్థానంలో సంచరించినప్పుడు జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది మరియు ఆశావాద దృక్పథం పెరుగుతుంది. అయితే సంతానం గురించి కొంత ఆందోళన కలగవచ్చు, కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం, ఎందుకంటే వారు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కొంత మేర లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంది. వృత్తిపరంగా కూడా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. వివిధ మార్గాల్లో సంపదను పొందే అవకాశం ఉంటుంది మరియు మీ తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురుడు అష్టమ స్థానంలో సంచరించే సమయంలో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ధ్యానం, యోగా వంటి వాటిని చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి మరియు వారికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శన వంటి వాటిని చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అనవసరమైన వివాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓపికతో వ్యవహరించడం మరియు శాంతంగా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. గురువు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం మంచిది. వృశ్చిక రాశి జాతకులకు ఆయుర్దాయం పెరుగుతుంది, అంటే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. జీవితంలో పరిణతి పెరుగుతుంది, అంటే వారి అనుభవాల ద్వారా జ్ఞానం, వివేకం పొందుతారు. వారు ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. వీరు సృజనాత్మకంగా, సానుకూలంగా ఆలోచిస్తారు. తమ మంచిని పెంచుకుంటారు, అంటే వారు దయ, కరుణ వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటారు. తమ జ్ఞానాన్ని ఉపయోగించి వారు సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. మీ వారసత్వం సంపద వృద్ధి అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకొని ఆరాధిస్తే బలహీనతలను, సవాళ్లను అధిగమించి అన్నింటా జయం కలుగుతుంది. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి కేతుగ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాహు యొక్క సంచారం ఛాతీ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జలుబు లేదా ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల వంటి సమస్యలను కలిగిస్తుంది. అదనంగా ఈ సంచారం కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అపార్థాలు, సంబంధాల్లో ఒత్తిడి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది ఇంటి వాతావరణంలో అస్థిరత మరియు అసమతుల్యతను దారితీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కేతువు దశమ స్థానంలో ఉంటే వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, సహోద్యోగులతో ఘర్షణలు లేదా పని విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. కెరీర్లో ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురవుతాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత మరియు అవగాహన పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి మరియు
ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారవేత్తలకు ఈ కాలం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు సమతుల్యంగా ఉంటాయి. మొత్తానికి రాహువు మరియు కేతువుల సంచారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్య మరియు వృత్తిపరమైన సమస్యలను తెస్తుంది. అయితే కుటుంబ జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం సంరక్షణ మరియు కుటుంబ సభ్యులతో సత్సంబాలు నిర్వహించడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 9. ఈ సంవత్సరం గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన వలన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.